హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు వచ్చి టిల్లీ కర్రీ. ఇది 3 టిల్లీలు అయితే తెచ్చారు. దీన్ని కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఇది చాలా మంచిదండి, ఎంత తింటే అంత బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ లెవెల్స్ పెరగడానికి ఇదైతే మనం తినచ్చు అన్నమాట. చాలా మంచిది, హెల్త్కి రక్తం పుడుతుందని చెప్తారు. కోనసీమలో అయితే బాలింతలకి బాగా ఇస్తారు దీన్ని. ఇంకా దీనికి కావాల్సిన వచ్చి 3 వాటికి ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి 4 తీసుకున్న. గ్రేవీ వద్దు, ఫ్రైలా కావాలంటే 2 సరిపోతాయండి. అండ్ మనకి వెల్లుల్లిపాయలు, ఒక అల్లం ఎక్కువ వేసేసుకోకూడదు, కొంచెం చేదు వస్తుంది. ఈ మాత్రం అల్లం 2 ఇంచుల అల్లం అనుకోండి. అల్లం ముక్క, చిన్న జాజికాయ ముక్క, 2 యాలకులు, ఒక 8 లవంగాలు, చెక్క తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టాక చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఆల్రెడీ నేను గ్రీన్ చికెన్ చేశానండి, అది మిక్సీ జార్ అనమాట. దాంట్లోనే అల్లం, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది. మనం చపాతీలోకి తినాలన్నా, రోటీలోకి తినాలన్నా బాగుంటుంది అనమాట. అందుకని నేను కొంచెం గ్రేవీ ఉండేటట్టు చేస్తాను కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసాను. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయలు, 2 ఇలాచి అండ్ లవంగాలు, చెక్క. ఇందులో ఎక్కువ మసాలా అయితే వేసుకోకూడదండి, దానికి తగ్గ ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని మిక్సీ పడదాం. ధనియాలు మర్చిపోయాను, ధనియాలు కూడా కొంచెం వేసుకోవాలి ఇందులో. చూడండి ఫ్రెండ్స్, కొన్ని ధనియాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నానండి నేను, కొంచెం ఫాస్ట్గా అవుతుందని. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. నాన్ వెజ్ వంటలకు ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువైపోయింది, ఆయిల్ ఎక్కువ తినకూడదు అట్లా అంటున్నారు. అలా ఏమి ఉండదు. మనం తినే మొత్తం కూర అంతా మనం ఏం తినాం కదా, అందులో ఒక స్పూన్ తింటామంతే. దానికి ఏమీ పెద్ద ఇదేమీ ఉండదు. అండ్ ఎస్పెషల్లీ వారానికి ఒకసారి ఇట్లా మంచిగా రుచికరంగా వండుకుని తింటేనే బాగుంటుంది. కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా అంతా ఇందాక నేను చూపించాను కదా, అవన్నీ ఇలా మిక్సీ పట్టుకుని ఈ ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా అంతా వేసుకున్నానండి నేను. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టిల్లీ కర్రీ అనేది ఈ మసాలాలు కరెక్ట్గా వేయాలి. అండ్ ఇది వేపడంలోనే దీని టేస్ట్ అనేది ఉంటుందండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా మనకి టేస్ట్ అనేది వస్తుంది. సాల్ట్ కూడా వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా యొక్క తేమ ఉంటుంది కాబట్టి హైలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మగ్గి మాడుతుంది అడుగున అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ఏమీ మాడదు, హైలో పెట్టుకునే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగే పసుపు కూడా వేసేయండి. పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి, మంచి అరోమా అయితే ఉంది. ఇది ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు అయితే ఇలాగే చేసుకుంటారు టిల్లీ కర్రీని. ఇక్కడ రాయలసీమలో వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో చేస్తారనమాట. నేను ఇప్పుడు చెప్పే పద్ధతి అయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మోడల్లో నేను చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుందండి. అండ్ నిల్వ ఉంటుంది, ఒక 2-3 డేస్ అన్నా కూడా నిల్వ ఉంటుంది. ఇట్లా బాగా ఫ్రై అవుతుంది కదా ఆయిల్లో, అందుకు నిల్వ కూడా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఇది ఫ్రై అవుతుంది కదా, దీంతో పాటు కారం కూడా వేస్తే కారం కూడా ఫ్రై అవుతుంది. టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ వచ్చి నేను గ్రీన్ చికెన్ చేస్తున్నానండి ఈరోజు. ఇది కూడా కుక్ అవుతుంది. ఇది చాలా బాగుంటుందండి కూర్మా, అన్నంలోకి కానీ చపాతీ, రోటీ, పుల్కా అట్లా బాగుంటుంది. అండ్ బగారా రైస్ అంటారు కదా, పలావ్ రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఈ కర్రీ ఫ్రై లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. అన్నీ రెడ్ చిల్లీ తప్ప, కారం తప్ప పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, మసాలా సరుకులు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని ఇట్లా చేసుకోవాలి. మనకు కారం సరిపోలేదు అనుకుంటే మిరియాలు దంచుకుని వేసుకోవాలి.
చూడండి, ఈరోజు మా ఇంట్లో ఈ కర్రీ అనమాట, గ్రీన్ చికెన్ కర్రీ. ఇది వచ్చి కొంచెం వాటర్ కంటెంట్ తగ్గింది, ఫ్రై అయింది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేయాలి. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసే టైం లేదు, ఎంతసేపు నుంచుంటాం ఇక్కడ అని ఇలా ఆపకుండా వేయొద్దండి, అప్పుడు బాగోదన్నమాట. కూర అనేది చాలా అస్సలు ఏం బాగోదు. ఇది బాగా ఆయిల్ తేరేంత వరకు ఫ్రై అయితే అవ్వాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే కనుక అది బాగా ఫ్రై అయ్యి మగ్గి ఉంటుంది. ఆ తర్వాత ఈ లోపల మనకి ఏమన్నా పని ఉన్నా కూడా ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేయచ్చు అనమాట సిమ్లో పెట్టి. అది బాగా మగ్గి రెడీగా ఉంటుంది, మసాలా వేగి ఉంటుంది. ఆ తర్వాత టిల్లీ కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. ఇదైతే ఫ్రై అవనివ్వండి. ఈ లోపల నేను టిల్లీ కట్ చేయాలి కాబట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కడ మాడకూడదు. మాడితే కనుక చేదైపోతుంది కూర. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఫ్రై అయింది. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. టిల్లీ నల్లగానే ఉంటుంది, అదేమి ఎంత కారం వేసినా కలర్ఫుల్గా మాత్రం ఉండదు, ఉడికే ఇంకా నల్లగా అవుతుంది. చూడండి, ఈ మాత్రం వేగింది కదా. ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం హైలో పెట్టి ఫ్రై చేస్తున్నాను, ఎక్కడన్నా పచ్చి వాసన ఉంటే పోతుంది అని. చూడండి, అట్లా ఆయిల్ బయటకు వస్తున్నట్టుంది కదా, అప్పుడు వేగినట్టు అనమాట మసాలా. ఇలా మాడకుండా ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్న మసాలా వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే టిల్లీ నేనైతే కుక్కర్లోనే పెట్టేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోయిద్దని. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కొంచెం యాడ్ చేశాను వాటరు, ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది కదా. అండ్ నాకు కొంచెం గ్రేవీ కూడా కావాలి, మరీ ఫ్రై కాదు, కొంచెం గ్రేవీ కూడా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను వాటర్. ఇదైతే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను, ఒక 3 విజిల్స్ వేపించేస్తాను. ఇది ఒక టిల్లీ కర్రీకి ఒక చిన్న తిరువాత అనమాట, మీకు నేను చూపిస్తాను. తిరువాత ఏంటి అంటున్నారా, అది బాగుంటుందండి. నేను ఇట్లా ట్రై చేశాను, బాగుంది. కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అట్లా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనకి కూరలో ఆయిల్ తక్కువైనప్పుడు కూడా ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఆయిల్ వేడి చేసుకుని వేయాలి కదా, అలాంటప్పుడు ఇట్లా తిరువాతలాగా వేసుకుని కూరలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేనైతే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కూర అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కూర అయితే మూత తీసిన తర్వాత ఇట్లా వచ్చిందన్నమాట, ఆయిల్ ఉంది. అండ్ ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయినాయా లేదో చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడకబెడదాం. కూర అయితే సూపర్గా వచ్చిందండి. కొంచెం ఉప్పు తక్కువైంది వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకుంటున్నాను. ఇంత కొంచెం ఎక్కువ గ్రేవీ ఉందని అనిపించింది. ఇప్పుడు ఉడుకుతా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఫ్రై చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకోవాలన్నమాట. అందులో కూడా కొంచెం మగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మన టిల్లీ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన తర్వాత చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ, సూపర్గా ఉంటుంది. కలర్ అయితే ఇలాగే ఉంటుందండి టిల్లీ. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అన్నంలో కలుపుకొని తిన్నాక ఎలా ఉందనేది నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, అక్కడైతే సరిగ్గా కనపడలేదు, అందుకని నేను దించేసాను. ఇలాగా చూసారు, ఆయిల్ తేరింది. అండ్ కూర పర్ఫెక్ట్గా కుక్ అయింది అనడానికి ఇట్లా ఆయిల్ తేలుతుంది అన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి, నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.